ఇక నెక్స్ట్ సబ్జెక్టు ఓటు కోసం సొంతూళ్ళకు భారీగా తరలుతున్నటువంటి జనం. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని చూడాల్సిన పాయింట్ ఏంటంటే బస్సు, కారు, ట్రైను, విమానం, ఈ నాలుగు మొత్తం ఫుల్. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు సంక్రాంతి పండగకి గనక హైదరాబాద్ నుంచి ఎలా అయితే గ్రామాలకు తరలి వెళతారో అలాగా ఈరోజు అలా తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. 3 రోజులు సెలవులు వచ్చింది. సోమవారం ఎలాగో సెలవు ప్రకటించారు ఎలక్షన్ రోజు కాబట్టి. సాటర్డే, సండే సెలవ, మండే సెలవ, 3 రోజులు. సంక్రాంతికి గనక భోగి, సంక్రాంతి, కనుమ రోజు ఎలా అయితే సెలవు వస్తుందో అలాగే 3 రోజులు సెలవు వచ్చేసింది. మొత్తం అసలు ట్రాఫిక్ టోల్గేట్ల దగ్గర గంటలు ఆగిపోతుంది. అలా సంక్రాంతి పండగకి ఎలా అయితే ఆనందంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పండగ చేసుకోవడానికి వెళతారో అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళు ఈసారి కసితో ఓటు వేయటానికి వెళ్ళిపోతున్నారు, కసితో ఓటు వేయబోతున్నారు. మరి అంత కసితో వాళ్ళు ఓటు వేయాలి అనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక ప్రభంజనం అయితే జరగబోతుంది. జనరల్గా సంక్రాంతి పండగకి వెళితే చక్కగా వస్తా అరిసెలు తీసుకొని వస్తుంటారు, పిండి వంటలు అయ్యి. ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తానికి ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఒక పెను మార్పుని సృష్టించి అయితే వస్తారని అనిపిస్తుంది. మరి అట్లా వెళుతున్నటువంటి వాళ్ళ చూస్తే బస్సులు దుర్మార్గంగా రేట్లు పెంచేశారు. బస్సులు విజయవాడ వెళ్ళటానికి 1000 రూపాయలు, 1500, రాజమండ్రి వెళ్ళటానికి 2000, ఇట్లా పెంచేశారు. అట్లాగే కార్లు విపరీతంగా పెరిగిపోయి, సరే సొంత కార్లు ఉన్న వాళ్ళంటే ఓకే, ఇబ్బంది లేదు, 4-5 కలిసి వెళ్ళిపోతున్నారు. బస్సులు అట్లాగే ఖాళీలు. వాళ్ళ ఫ్లైట్లో చూస్తే రాజమండ్రికి దాదాపు మొత్తం ఫుల్. జనరల్గా అడిగితే 2 రోజుల నుంచి అట్లాగే ఉందండి, ఫుల్ అవుతుంది అని అన్నారు. అంటే ఏంటి, ఓట్లు వేయటానికి వెళ్ళిపోతున్నారు. యూత్, ఐటీ నిపుణులు కావచ్చు, ఇక్కడ బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇక్కడ ఇంకొక ఇతర చేసుకునేటువంటి వాళ్ళు, సాధారణమైనటువంటి వ్యక్తులు కావచ్చు, చిన్న బిజినెస్ ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రతి ఒక్కరూ కూడా అంత స్థాయిలో, అంత ప్రభంజనంలో వెళ్తున్నారు అని అంటే ఊహించనటువంటి పరిణామం అయితే జరగబోతుంది. వాళ్ళని అడ్డుకునేందుకు కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంట. వీళ్ళని రానియొద్దు, వీళ్ళు రాకుండా ఆపండి, వీళ్ళు ఎందుకు వస్తారు, వీళ్ళు వచ్చి ఓటు ఎట్లా వేస్తారు అని కొంతమంది అసలు వీళ్ళకి అక్కడ కూడా ఓటు ఉండేది, వీళ్ళు రానివ్వద్దు, ఇట్లా కొంతమంది రకరకాలుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. పొలిటికల్ పార్టీ లీడర్లు పర్టికులర్గా కూటమి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి బస్సులు, ప్రత్యేకంగా బస్సులు పెట్టి వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళది అదొకటి. దాదాపు అట్లా బస్సులు కూడా విపరీతంగా బుక్ అయిపోయినాయి. ఇంకా బస్సులు లేవు. ఇక బస్సులు ఉంటే బస్సులు బుక్ చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. మనం కనుక పెళ్ళిళ్ళకి కనుక ఊర్లో ఇంకొక ఊరు పెళ్ళి అయితే ఇక్కడ బస్సు తీసుకొచ్చాడు పెట్టి ఆర్న కొట్టి బస్సు తీసుకొని వెళ్ళి ఆ బస్సు అయిపోయిన భోజనాలు అయిపోయిన తీసుకొస్తారు. ఇప్పుడు కూడా అలాగే వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళి ఆడుంచి ఆ రోజు తర్వాత రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టి పంపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వాళ్ళు తీసుకెళ్ళాలనుకున్నా కానీ వీళ్ళకి వెళ్ళాలన్నటువంటి ఉత్సాహం గతంలో లేదు. ఇది ఈసారి ఎందుకో ఇక్కడున్న ప్రజల్లో ఒకటి ఎక్కడో ఫైర్ వచ్చింది. ఆ ఫైరు రేపు ఆ మిషన్ల మీద కనపడబోతుంది అనిపిస్తుంది. మరి ఎవరికో కానీ ఆ మేట బలంగా నొక్కుతారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ విధంగా వాళ్ళు అన్నట్టు కసితో, కసితో ఉత్సాహంతో అనుకోవచ్చు. కసితో మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? కసితో అంటే ఇది ఎవరికి ఎఫెక్ట్ కాబోతుంది? ఖచ్చితంగా కసితో వెళుతున్నారు అని అంటే వారు ఆలోచన అంటే ఆ రాష్ట్రం గురించి అయి ఉండిద్ది. ఆ రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తారు అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నారు. ఆ రాష్ట్రానికి ఎవరైతే మంచి చేయగలుగుతారు అనేటువంటి బాధ్యతతో వెళ్తున్నారు. ఆ రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నారు
వారి మీద కసి తీర్చుకోవాలని ఓకే. వెళుతున్నారు. Yeah. ఇక్కడ మనకంటే ప్రజలకి ఎక్కువగా అర్థమైద్ది. అందుకని కొన్ని ఎన్నికల మనం నిబంధనలకు అనుగుణంగా మనం ఎక్కువ మనం మాట్లాడాలి కాబట్టి నిబంధనలలో లోబడి ఏ పార్టీకి సంబంధించిన అంశాలని మాట్లాడకుండా, ఏ పార్టీకి సంబంధించిన అంశాలను తెలియజేయకుండా మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఎవరు హైదరాబాద్ని బాగు చేశారు, ఎవరు ఈ హైదరాబాద్ నిర్మాణంలో క్రియాశీలమైన పాత్ర పోషించారు, ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పుడు ఎంతమంది ఆర్థికంగా లాభపడ్డారు, ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పుడు వాళ్ళ ఆస్తులు విపరీతంగా ఎలా పెరిగాయి, ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పుడు ఎంతమంది కుటుంబాలు బాగుపడ్డాయి, అదేవిధంగా ఎంతమంది పిల్లలు వాళ్ళ విద్యా విధానం మెరుగుపడింది, ఇవాళ సమాజంలో ఎంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నారు అది. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరి వలన మంచి జరిగింది, ఎవరి వలన ఇప్పుడు ప్రయోజనం జరిగింది, ఎవరి వలన మనకు బాధ్యత ఉంది, ఎవరి వలన ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరి వలన ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని ఆలోచించి వారు కసితో వెళ్తున్నారు. కసితో వెళ్ళటం అంటే అది ఆ ఫైర్ అనేది అక్కడ కనపడుతుంది. బట్ వాళ్ళు డిసైడ్ అయ్యి వెళ్తున్నటువంటి ఓటుగా చూడాలి. అన్నీ ఒకవైపు ఉండవు, అటు ఇటు రెండు వైపులు ఉంటాయి. బట్ మెజారిటీ ఓటు ఎటువైపు వెళ్తుంది అనే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇటు దాదాపు మొత్తం ఫుల్. మరి ఇప్పుడు అంత ప్రభంజనంతో వాళ్ళు వెళ్తున్నారు. సరే, అనిల్ ఉన్నారు సార్. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి కసితో వస్తున్నట్లున్నారు ప్రజలు, కసితో ఒక బాధ్యతతో వస్తున్నట్లున్నారు. ఏంటి మొత్తానికి గుంటూరు రావాలంటే 2,000 రూపాయల టికెట్ అంట. అసలు ఇప్పుడైతే కార్లు మొత్తం ట్రావెల్స్ మొత్తం హైదరాబాద్ నుంచి అక్కడికి వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా 1000 రూపాయలు పెట్టేశారు. ఒక 10 మంది ఉంటే 5 ఉంటే ఎక్కించుకొని కారులో తీసుకు డ్రాప్ చేయటం, మళ్ళీ వచ్చేయటం, ఇట్లా కూడా ఇది కూడా వేగంగా జరుగుతుంది. ఏంటి అనిల్, ఏంటి మొత్తానికి ఇంత కసితో వస్తున్నారు ఏంటి? కసి కంటే బాధ్యత అనే దాంతో వస్తున్నారంటలో కూడా అర్థం ఉందేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఓటు అనగానే ఒక 60-70% కంటే ఎప్పుడు పోల్ అవుతుంది ఇప్పటి వరకు మన చూస్తే ఇన్ని రోజుల్లో. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఘనమైన మార్పు జరగబోతా ఉందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తరలి వస్తున్న ఈ ప్రజానీకాన్ని చూసి, అంటే ఇతర దేశాల్లోనూ ఇతర ప్రాంతాలలోనూ వెళ్ళి తమ అవసరాల కోసం భవిష్యత్తు కోసం స్థిరపడే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడడానికి ఏదైతే ఉందో తమ భవిష్యత్తు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు తమ సొంత రాష్ట్రాన్ని దాని యొక్క భవిష్యత్తును కాపాడుకోవడానికి ఈ రోజు పరుగు అని వస్తున్నారు అనిపిస్తుంది. పిల్ల జిల్లా అందరితో కలిపి ఇందాక మీరు ఒక మాట అన్నారు, పండక్కి ఊరికి వెళ్ళినట్లు తమ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి వారితో 4 రోజులు గడుపుదామని పండగ సందర్భాల్లో వస్తారు. కానీ తమ కుటుంబ సభ్యులు సంతోషంగా ఒక 5 ఏళ్ల పాటు ఉండాలంటే తమ బాధ్యతగా ఓటు వేయాలి, ఆ ఓటు సమర్థమైన వ్యక్తులకు వేయాలన్న ఆలోచనతో తరలి వస్తున్నట్లు కనిపిస్తోంది. నిర్భయంగా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని కూడా చాలా మంది బహిర్గతంగానే చెప్తా ఉన్నారు సార్. ఎవరికి ఎందుకు ఓటు వేయాలనుకుంటారు, ఇక్కడ నుంచి ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అనే విషయం పైన కూడా చాలా స్పష్టంగా ప్రజానికం మాటలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ మార్పు ఖచ్చితంగా సరికొత్త ప్రభుత్వానికి నాంది పలుకుతుందా, లేకపోతే ఉన్న ప్రభుత్వానికే చేయూత అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఎవరెత్తున్నారు ప్రతి ఒక్కరూ ఈవీఎం బాక్స్ లో తమ యొక్క ఓటును వినియోగించుకోవాలన్న ఆలోచన, పట్టుదల, కసి, అదేవిధంగా వీటన్నిటికీ మించి ఒక పంతం. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే వసతి ఏర్పాట్లు ఉంటేనే అరాకొరగా వెళ్లే రోజులు ఇవి. కానీ ఇవాళ వసతి ఏర్పాట్లు లేకపోయినా సొంతగా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాహనాలను కావచ్చు, లేదంటే రవాణాకు అవసరమైన సదుపాయాలను చేసుకొని కూడా తరలి వస్తున్న పరిస్థితి. కొంతమంది పార్టీలు పెట్టిన వాహనాల్లో వస్తుంటే కొంతమంది తమ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇక్కడికి చేరుకుంటున్నారు. విదేశాల నుంచి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్ఫ్ దేశం నుంచి ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చి వెళ్ళాలంటే 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ లెక్క చేయకుండా, అంటే ఒక నెల రోజులు కష్టపడితే ఒక వ్యక్తికి వచ్చే జీతం 1,50,000 ఉంటే ఆ జీతం డబ్బులు 30 రోజుల కష్టాన్ని తన ఓటు కోసం ఈ రోజు ఖర్చు పెట్టే విధంగా పరిస్థితి మారిందంటే అది ప్రాంతం ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ వైపు ఈ రోజు ఓటర్లు చూస్తా ఉన్నారు అంటే కారణం ఇక్కడ చోటు చేసుకున్న 5 ఏళ్ల పరిణామాలు. ఆ పరిణామాల పైన జరుగుతున్న ఈ పోలింగ్
ఏదైతే ఉందో 5 ఏళ్ల తర్వాత ఇవ్వబోతున్న ప్రజల తీర్పు ఖచ్చితంగా దేశ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలబోతోంది. ఇప్పుడున్న ప్రభుత్వం తిరిగి వచ్చినా గొప్ప విషయమే, లేకపోతే నూతన ప్రభుత్వం ఏర్పడినా అది కూడా ఒక సరికొత్త చరిత్రే సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు దాకా జరిగిన రాజకీయం వేరు, ఈ 5 ఏళ్ళు జరిగిన రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో వేరు. కాబట్టి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది, ప్రజలు ఏం అర్థం చేసుకున్నారు ఈ పాలన చూసి, ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు అనేది తేటతెల్లం కావాల్సిందైతే 4వ తేదీ వచ్చే నెల వరకు చూడాల్సిందే. కానీ 13వ తేదీన ఈవీఎం బాక్సులన్నీ ఏదైతే 100కు 90% వరకు నిండిపోవడానికి అంటే జనరల్గా అనేది ఎట్లా ఉండిద్దంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్షియర్స్. ఎలాంటి ఇన్ఫ్లుయెన్షియర్స్ అంటే ఇప్పుడు ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొకరికి అక్కడి నుంచి ఎవరికి వచ్చిన వాళ్ళకి ఒక జాబ్ ఇప్పించి అక్కడికి ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడొకప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసి ఒక బాధ్యతతో ఒక ఇప్పుడు మొత్తానికి 100 మంది చేయలేకపోవచ్చు, ఎంతోమందికి ఎక్కడో దగ్గర సహాయపడినటువంటి వ్యక్తులు. మరి అలాంటి సహాయపడినటువంటి వ్యక్తులు లేదా ఒక బాధ్యత కలిగినటువంటి విధానంతో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇంకొకరిని లేదా స్నేహితుల్ని లేక ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇంకొక ఆ ప్రభావం కూడా చాలా పెద్దది. అనిల్ ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇందాక ఒక మాట అన్నాం మనం, భవిష్యత్తు కోసమే వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడ్డారు. ఎందుకు? వారి కుటుంబాన్ని, వారి పెరిగిన ప్రాంతాన్ని, సొంత జిల్లాని, సొంత గ్రామాన్ని వదిలి. కానీ ఈ రోజు ఆ గ్రామ అభివృద్ధి కోసం, ఆ జిల్లా అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరిగి వస్తూ తాము తెలుసుకున్నది, తాము చైతన్యవంతమైంది ఇతరులకి వివరించి ఓటు వేయించే పరిస్థితికి ఖచ్చితంగా ఉంటుంది. రెండవది, ఎక్కడి నుంచో వచ్చిన వారిని చూసి ఊళ్ళో ఉండి ఓటు వేయకూడదు అనుకున్న వ్యక్తికి కూడా కొంత చైతన్యం వస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో వాళ్ళే వచ్చి ఓటేస్తే నేను ఎందుకు వేయకూడదు, వాళ్ళు ఎందుకోసం ఈ రోజు ఇంత దూరం వచ్చారనే ఆలోచన ఆ స్థానికంగా ఉండే తటస్థుడు ఆలోచన కూడా మారుస్తుంది. ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పేశారు, దేశ చరిత్రలో ఈసారి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఇప్పుడున్న పాలన మళ్ళీ కంటిన్యూ అయినా, సరికొత్త పాలన వచ్చినా ఇదొక హిస్టరీ. ఎందుకంటున్నామంటే ఈ 5 ఏళ్లు చోటు చేసుకున్న పరిణామాలకు ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ఏంటి అనేది దేశం మొత్తం చూడబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాజధాని లేదు, అభివృద్ధి అనేది లేదని ఇతర ప్రాంతాలు చెప్తా ఉన్నాయి, గంజాయి కేరాఫ్ గా మారిందని ఒక విమర్శలు ఉన్నాయి, ఇంకా అనేక అంశాలు ఈ రోజు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రజలు ఇచ్చే సమాధానం ఏంటి? దీనిని ఇప్పుడున్న దానిని కోరుకుంటున్నారా, సరికొత్తగా కొత్త దాన్ని ఆశిస్తున్నారా ఏంటి అనేది తేల్చేది 13వ తారీఖు ఓటింగ్ అయితే రిజల్ట్ రూపంలో కనపడేది వచ్చే నెల 4వ తేదీన. అయితే ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాం సార్, క్లియర్ కట్ గా ప్రజలు డిసైడ్ అయి వస్తున్నారు. ఒక రోజు ఒక గంటలో ఏదో వాళ్ళ నిర్ణయం మార్చుకొని కాదు, దీని వెనక ఎంతో ఆలోచన, పట్టుదల, కసి, పంతం అనేకం ఉన్నాయి. ప్రేమ కూడా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్న పాలకుల వైపు వాళ్ళు మొగ్గు చూపాలనుకున్న వ్యక్తులకి ప్రేమ కూడా ఉంటుంది, ఇప్పుడున్న పాలకులను వ్యతిరేకించే వాళ్ళనుకున్న వాళ్ళకి కసి, పంతం కూడా ఉంటుంది. ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో వస్తా ఉన్నారు. వారందరి అభిమతం ఎలా ఉండబోతుంది అనేది దేశం చూస్తా ఉంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆసక్తిగా ఏం జరగబోతుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు విషయంలో అనేది అందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా గతం వేరు, ఇప్పుడు వేరు అనే విధంగా అవుతుంది. దీనిని భవిష్యత్తులో ఏదైతుందో వర్తమానంలో కూడా ఇది మిగిలిపోయేలాగా ఉంటుందనే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఏంటనే దాని మీద సర్వత్రా ఒక టెన్షన్ వాతావరణం, ఒక దాన్ని ఏమనాలంటే ఆసక్తికరంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ అనిల్. మొత్తానికి అట్లాగే ఎన్ఆర్ఐలు 1,00,000 మంది వచ్చారు. అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, గల్ఫ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఇక్కడ అక్కడ అని కాదు, దాదాపు 1,00,000 మంది వచ్చారు ఏపీకి. వచ్చి వారందరూ కూడా ఓటు కోసం వచ్చారు. సరే, ఓట్లు ఉన్నటువంటి వాళ్ళందరిలో 70-80% ఉంటే ఒక 30% ఓటు లేకపోయినా కానీ ఓటు అనేటువంటి ఒక ఆయుధాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా వాళ్ళుగా భాగస్వామ్యం అయ్యి, వాళ్ళుగా 10 మందికి చెప్పి, వారుగా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓటుని వినియోగించేదానికి వచ్చారు. అంటే వాళ్ళు అంతమంది రావటం వెనక వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి, వారు ఈరోజు అక్కడ ఉండి ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇవన్నీ మనము వరకు పైకి చూసినంత ఇదిగా కాదు, లోపల చాలా వాళ్ళు ఎంతో మదన పడితే, ఎంతో ఆవేదన చెందితే, ఎంతో ఆక్రందన చెందితే, వాళ్ళకి తెలియనటువంటి ఒక పెయిన్ గుండెల నిండా వాళ్ళని కూడా కుల్లబొడుస్తూ ఉంటుంది. ఎవరైనా ఏమనుకుంటామండి, ఎవరైనా మనం బాగుండాలి,
మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి అని కోరుకుంటాం కదా ఎవరైనా. అంటే ఎవ్వరూ బాగుండకూడదు, మన ఒక్కరే బాగుండాలని ఎవరూ కోరుకోరు. అలా కోరుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆ కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి గనక రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు అనేటువంటి ఒక భయము, ఒక ఆందోళన, ఒక ఆవేదన, ఒక ఆక్రందన వాళ్ళల్లో కనపడింది. వాళ్ళందరూ ఖర్చు పెట్టుకొని ట్రావెల్ అంటే చిన్న విషయం కాదు, సెలవులు పెట్టాలి, అయినా ఖర్చు పెట్టుకొని పే చేసుకొని ఇటుకొచ్చి నిలబడి చేసి వెళ్ళేదానికి సిద్ధమయ్యారంటే నిజంగా ఈ ఎన్నికల ఘట్టాన్ని భవిష్యత్తులో చాలా ఒక నిదర్శనంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండిద్ది. అట్లాగే మురళి ఉన్నట్టున్నాడు. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ఓవరాల్గా ఏంటి పరిస్థితి, ఏంటి జనం స్పందన ఎట్లా ఉందంటే బాగా వస్తున్నట్లున్నారు కదా? అవును సార్, చాలా బాగా సహజంగా కూడా తెలుగు నాటికి సంక్రాంతి పండుగ వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి క్యూ కడతారు. కానీ ఇది పండగ కాదు సార్, రాష్ట్ర భవిష్యత్తు, రేపు రాబోయే తరాల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే తెలుగువారు కాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా క్యూ కడతాం కాదు సార్. ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు సార్. ఎన్ఆర్ఐలనే కాదు సార్, దేశంలో కూడా ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి. రాబోయే ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అంశంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం, లేని వారు కనీసం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టి నైతిక మద్దతు ఇవ్వాలి. అంటే వారి కుటుంబాల సభ్యులకు సంబంధించి కానీ, వారి స్నేహ బంధువులకు సంబంధించి కానీ ఉన్నటువంటి పరిస్థితులను వారికి వివరించే ప్రయత్నం చేయడం కోసం వారందరూ కూడా మొత్తం మీద సమూహంగా తరలి వస్తున్నారు సార్. ఇవాళ మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే జాతీయ రహదారి చూస్తేనే ఏ స్థాయిలో జనం తరలి వస్తున్నారనేది మనకు అర్థం అవుతుంది సార్. ఇక విమానాశ్రయాలు చూస్తే సార్, విమానాల్లో వచ్చినటువంటి ప్రయాణికుల ద్వారా ఆ బయటకు వస్తున్నటువంటి ఎగ్జిట్స్ అన్ని కూడా హెవీ ట్రాఫిక్ అండి. అంటే ఇటువంటి పరిస్థితి ఏ ఎన్నికల్లోనూ లేదు, ఏ పండగలకి లేదు. కానీ మొట్టమొదటిసారిగా సార్ అణిచివేత కనుక అధికమవుతే కనుక ఆగ్రహం ఎలా కట్టలు తెంచుకుంటుంది అనే ఒక భావన ఈ రోజు కనిపిస్తుంది సార్. అంటే రాష్ట్ర భవిష్యత్తుతో పాటుగా భవిష్యత్ తరాల యొక్క జీవిత ఇబ్బందులతో పాటుగా పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ నేత అరెస్ట్ అవ్వడం పట్ల ఉన్నటువంటి భావన. అంటే ఈ రోజు విదేశాల్లో ఎంతో మంది స్థిరపడ్డారు, లక్షలాది మంది. వారందరూ కూడా ఒకప్పుడు సైబరాబాద్ నుంచి నేర్చుకుని అక్కడికి వెళ్ళి స్థిరపడ్డవారే. వారందరూ ఇలా చాలా ఉన్నతమైన స్థాయిలో వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. అటువంటి మరి కొంతమందికి జీవనోపాధి కల్పించాలంటే ఇక్కడ చదువుకోవాలి, మంచి విద్య అభ్యసించవలసిన అవసరం ఉందండి. అసలు విద్య ఉందో లేదు, చదువుకుంటున్నారో లేదు, అసలు ఏవో వెళ్ళిపోతున్నారో గంజాయికి వెళ్ళిపోతున్నారో ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో మనం ఉద్యోగం గురించి ఆలోచించడం కన్నా మన 4 రోజులు సెలవైనా పెట్టి తప్పదనే ఉద్దేశంతో వేలాదిగా కాదండి లక్షలాదిగా తరలి వస్తున్నారు సార్. మరొక వైపు ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి ఎన్ఆర్ఐలు, అంటే అటు గుంటూరు కానీ, ఇటు విజయవాడ కానీ, ఇటు ఉభయ గోదావరి కానీ, వైజాగ్ కానీ చూస్తే వందల సంఖ్యలో ఎన్ఆర్ఐలు దాదాపు 20 రోజుల క్రితమే చేరుకుని ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఉన్నటువంటి అవగాహన ఉన్న మేరకు, ఆ రాజకీయ పరిణితిలో ఉన్నటువంటి అవగాహన మేరకు వేరు ఫ్యామిలీస్కి వెళ్ళి వారు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలకు వివరింపజేసి రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, మనం ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలి, ఇవన్నీ కూడా వారు ప్రజలకు వివరించారండి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అంటే వారి కొంత బాధ్యతగా తీసుకున్నారండి. అంటే ఇటువంటి పరిస్థితులు కల్పించడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రభుత్వాలు చేసినటువంటి చర్యల వల్ల ప్రజల్లో పెరిగినటువంటి ఆవేదన, ఆందోళన, ఆగ్రహంతో రేపు జరగబోయే ఎన్నికలకు ఓటింగ్ శాతం పెరగాలి, ఓటింగ్ లో సరైన నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సరైన నాయకుని ఎన్నుకుంటాకి కొంతమంది ప్రజలను చైతన్యపరచవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, అంటే విదేశాల్లో స్థిరపడినటువంటి కుటుంబ పెద్దలందరూ ఇక్కడ పాపం వృద్ధులే ఉండొచ్చు, లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు, రైతులే ఉండొచ్చు, వారందరినీ కూడా చైతన్యం కలిగించాలి. ఇటువంటి అంశం, ఇటువంటి అవసరం ఏర్పడింది కనుక విదేశాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కడున్నా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈసారి ఎన్నికలకు మాత్రం ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది సార్. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చేవారే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓటర్లు కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునే యోచనలో ఉన్నారండి. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మనం ఓటు హక్కు వేద్దామనే భావనలో ఉన్నారండి. ఎందుకంటే అవసరం అటువంటిది, ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం కల్పించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక మంచి పరిణామం.
కానీ స్వచ్ఛందంగా ఈసారి ఓటేసుకోవాలని ఒక భావన కలిగించే విధంగా ఉన్నాయి కనుక ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. మొత్తం మీద ఎన్నికలు దగ్గర పడ్డాయి, ఆల్రెడీ ప్రచారం ముగిసింది, మరికొన్ని గంటల్లోనే పోలింగ్ కూడా తెరలేకపోతున్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి సంకేతాలు రావటం, కొంత ఓటింగ్ పెరిగే సంకేతాలు రావడం ఒక మంచి పరిణామంగానే మనం చూడొచ్చు సార్. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. మోహన్ ఉన్నారు సార్. మోహన్, గుడ్ ఈవినింగ్ మోహన్. అంటే ఇప్పుడు రాయలసీమకి ఇటు హైదరాబాద్ నుంచి, అటు చెన్నై నుంచి, అటు బెంగళూరు నుంచి, 3 వైపుల నుంచి కూడా వస్తారనుకుంటా. ఇటువైపుకి వస్తే ఇటు హైదరాబాద్ నుంచి దాదాపు సుదూర ప్రాంతం అసలు ఎక్కడ అని లేదు, ఓటు ఉంది అనుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు. మోహన్. సార్ తప్పకుండా సార్, ఇప్పటికే ఇటు రాయలసీమకి బెంగళూరు, చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కాకుండా దేశ విదేశాల నుండి కూడా సార్. మొన్నైతే వారం క్రితం తిరుపతిలో ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి మీటింగ్ లో దుబాయ్ నుండి, అమెరికా నుండి, బ్యాంకాక్ నుండి, అదేవిధంగా మరికొన్ని దేశాల నుండి కూడా ఈసారి జరగడంలో కూడా తమ ఓట్లు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళందరూ పిలుపునివ్వడంతో పాటు ఏదైతే ముస్లిం కి సంబంధించినటువంటి ముఖ్య నేత ఒక అతను దుబాయ్ లో ఉంటే అతని ద్వారా స్క్రీన్ ద్వారా కూడా లైవ్ ఇప్పించి ఆ లైవ్ ద్వారా కూడా ఓటర్లందరినీ కూడా ఏదైతే చైతన్య పరుస్తూ ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా పాల్గొనని చెప్పి పిలుపెట్టి కూడా జరిగింది సార్. ఏదైతే అమెరికా నుంచి వచ్చి దేవరాజ్ అనే ఒక వ్యక్తి కూడా స్ఫూర్తితో కూడా అంటే రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు జరిగినటువంటి పరిస్థితి, అప్పు నీటిలోకి ఎలా వెళ్ళిపోయింది, రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి పైన ఎంత తప్పు ఉందని చెప్పి కూడా వివరిస్తూ కూడా ఓటు హక్కు పాల్గొనాలి, ఓటు ద్వారా కూడా మనం చైతన్య పరచుకోవాలని చెప్పి పిలిపించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఇవాళ జరిగినటువంటి ఒక వింత పోక్సర్ ఏదైతే నాగబాబు కూడా కాసేపు ఉదయం జరిగినటువంటి ర్యాలీలో ఎక్కడా లేని విధంగా ఈసారి ఓటర్లు ఇంట్లో నుంచి కూడా వైసీపీ కొత్త కుట్ర అయితే పన్నుతుంది సార్. ఏదైతే పొలిటికల్ కామెంట్స్ ఉండకూడదులే మోహన్. ఓకే, ముందు రోజు రాత్రి కూడా ఏదైతే ఓటర్ కి డబ్బులు ఇచ్చి కూడా ముందుగానే చేతికి చిరాకు కూడా గుర్తించి ఓటేసేందుకు కూడా రానికుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా చెల్లించి ఓటర్లందరూ నిర్భయంగా వచ్చి ఓటర్కు వినియోగించుకొని డబ్బులకి ప్రలోభాలకు గురిగా ఉందని కూడా పిలిపించారు సార్. ఈసారి జరగబోయే ఎన్నికల్లో దాదాపు ఓటింగ్ శాతం కూడా ఎక్కువ రేంజ్ లో కూడా పెరుగుతుండే అవకాశం ఉంది సార్. ఇప్పటికే చాలా వరకు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఓకే, రైట్. ఓకే, రైట్.